రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలలో చివరి రోజు గందరగోళమైన వాతావరణంలో కొనసాగాయి. వేల్పూర్ మండలం పచ్చనడకల గ్రామంలో రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేరు రేషన్ కార్డు జాబితాలో రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఎలాంటి అర్హతలు లేని అన్వేష్ రెడ్డి పేరు కేవలం కాంగ్రెస్ నాయకుడు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అనే ఉద్దేశంతో అధికారులు అతని పేరు జాబితాలో ప్రకటించడంపై ఆందోళనకు దిగారు లబ్ధిదారులు. అన్వేష్ రెడ్డికి ఓ ఇనోవా కారుతో పాటు 14 ఎకరాల భూమి, హైదరాబాద్లో పెద్ద బంగళా ఉందని, అతడు ఏ విధంగా అర్హుడైతారని అధికారులను ప్రశ్నించారు లబ్ధిదారులు. కామారెడ్డి జిల్లా పెద్దకొడబ్గల్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి గ్రామ సభలో మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. అర్హులను కాదని అనర్హుల పేర్లు లిస్టులో రావడం పైన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని అర్హతలున్నను తమను కాదని, ఎలాంటి అర్హతలు లేని వ్యక్తులకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక పథకాలు అందుతున్నాయని, రైతు బంధు రావడం లేదని, తులం బంగారం ఇవ్వడం లేదని ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. పెద్ద కొడబ్గల్ మండలంలోనే 336 మంది లబ్ధిదారుల లిస్టు గల్లంతు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల కాళ్ళ మీద పడి ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి న్యాయం చేయండి అని మహిళలు రోధించారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడి కాళ్ళ మీద పడి ఏడ్చిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ హృదయ విదారక ఘటన చూసి పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఇలాంటి దుశ్చర్య ఎప్పుడు చూడలేమని, మహిళలు రోధించిన ప్రభుత్వం ఏనాటికి ముందడ పడలేదని బహిరంగంగానే విమర్శలు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ నాయకులు. అక్కడ బోధన్ మండలం ఉప్పల్లి గ్రామ సభలో దరఖాస్తు ఫారాలను చింపివేశారు లబ్ధిదారులు, ప్రజలు. ప్రభుత్వం లిస్టు రెడీ చేసింది కానీ అర్హుల పేరు కాకుండా అనర్హుల పేర్లు ఎక్కువగా రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల నిరసనకు దిగారు. తులం బంగారం పరిస్థితి ఏంది? సంపూర్ణ రుణమాఫీ జరగలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులు నిలదీశారు. ఆందోళన నడుమ సభను అర్ధాంతరంగా వాయిదా వేసి వెళ్లిపోయారు అధికారులు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. నాగిరెడ్డి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి గ్రామ సభ రసాబసగా కొనసాగింది. అధికారుల తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది లబ్ధిదారుల లిస్టు కనబడకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తల పేరు లిస్టులో చదవడంపై ఆందోళన దిగారు స్థానికులు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, లబ్ధిదారులను కాదని అనర్హులను అర్హులుగా చూపించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు.